శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం కవిత గారి పైన కేసులన్నీ కొట్టేయటం జరిగింది. మరి ఇవే కేసులు లిక్కర్ స్కామ్ అని వీటిల్లో ఆవిడ జైల్లో ఉండి రావటం జరిగింది. ఇప్పుడు చూస్తేనేమో షాకింగ్గా ఆవిడ పైన ఉన్న కేసులన్నీ కొట్టేయటం జరిగింది. మరి ఈ పరిణామాలన్నీ ఎలా చూడాలంటారు? మీరు ఎలాగా చూడదు, ఓపెన్ మైండ్తో చూడండి అంతే. మీరు ఇదేంటి అదేంటి అని ఆలోచిస్తే బుర్రపోవడం తప్ప మనకి ఆన్సర్లు దొరకవు. ఇప్పుడే కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి నా మీద అలా రాశారు ఇలా రాశారు సోషల్ మీడియాలో, నా వల్లే పార్టీ ఓడిపోయింది బీఆర్ఎస్ అని రాశారంటే కరెక్టే. అప్పట్లో ఇది కూడా ఈ ఇష్యూ కూడా కేసీఆర్కి చాలా దెబ్బ కొట్టింది. అసలు పార్టీని తీసుకెళ్ళి బీజేపీ కాళ్ళ దగ్గర పెట్టాడనే కదా మాట్లాడారు కూతురి కోసం. అప్పుడే కదా ఆవిడ బయటకు వచ్చింది. ఇప్పుడు ఆవిడ లిక్కర్ స్కామ్లో బయటకు వచ్చేసారు కాబట్టి మనం ఇప్పుడు ఆ కేసు మీద మనం మాట్లాడలేం. ఎందుకంటే కోర్టు తీర్పు అది. కోర్టు ఇలా జడ్జిమెంట్ ఇచ్చింది అలా జడ్జిమెంట్ ఇచ్చిందని మనం మాట్లాడుకోం. మీకు కన్నిమొళి కేసు గుర్తుంది, కరుణానిధి కూతురు 2017 డిసెంబర్ 21న 2G స్కామ్ ఉంది కదా. అవును. సో అందులో కొట్టేశారు కేసు. కొట్టేస్తే తను కరుణానిధి దగ్గరికి వచ్చి అప్పా కేసు పోచప్పా కేసు లేదు అని చెప్పింది ఎంత ఆనందంగా. ఇవాళ మరి ఈవిడ తండ్రి దగ్గరికి వెళ్ళారా లేదా ఇంకా మనకు తెలియలా. కేసీఆర్ మాట్లాడట్లేదు మనకు తెలిసి కూతురుతో కదా. సో మరి ఇప్పుడు తండ్రి తండ్రి సహకారం లేకుండా ఆవిడ బయటకు వస్తుందా? అయితే కవిత ఒక్కళ్ళ మీద కొట్టేలా కేసు. కేజ్రీవాల్ మీద కొట్టేశారు, సిసోడియా మీద కొట్టేశారు. అంటే ఇవన్నీ కూడా రాజకీయ పరిణామాలు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాంగ్రెస్ కొద్దిగా బలం పుంజుకుంటోంది కాబట్టి ఇప్పుడు కేజ్రీవాల్ ఓట్లను చీల్చాలి. మనం ఎక్కువ మాట్లాడడానికి లేదు. ఇవన్నీ రాజకీయాల ఎత్తుగడలు, రాజకీయంలో ఇలాగే ఉంటాయి. ఇప్పుడు కవితకి తెలిసే ఉండొచ్చు తను బయటకు వస్తానని క్లీన్ చిట్తో. ఇప్పుడు ఆవిడ జై తెలంగాణ జై జాగృతి అంది. మరి ఇప్పుడు పార్టీ పెడతారా పెట్టరా? మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారా? బీఆర్ఎస్లోకి వెళ్ళాలంటే మరి ఇప్పుడు తన్ని అందరూ అన్నారు కదా, ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవటం వల్లే బీఆర్ఎస్కి గతి పట్టిందని. మీకు గుర్తుంటే కనుకైతే 8 సీట్లు బీజేపీకి ఎలా వచ్చాయి లోక్సభ సీట్లు? ఎందుకు బీఆర్ఎస్ కంటెస్ట్ చేయలేదు? మరి ఇవాళ కవిత మాట్లాడుతున్నారు కదా, ఆ విషయం కూడా ప్రస్తావించాలి ఆవిడ. ఇప్పుడు నిప్పులేందే పొగరాదని సోషల్ మీడియా ఊరికే మాట్లాడుతుందా? అంటే కొంత ఉండొచ్చు, నేనే ఇప్పుడు ఎగ్జాజరేషన్ ఉండదని నేను చెప్పట్లే, కానీ కొద్దో గొప్ప నిజం లేకుండా మాట్లాడరుగా. ఇవాళ కవిత బయటకు వచ్చేసిన ఇప్పుడు ఆ కేసు లేకపోయినా ఇప్పుడు తను సిద్దిపేట నుంచి కాదు పోటీ చేయాల్సి. తను ఇంతకుముందు ఎక్కడ పోటీ చేశారో అక్కడ చేయాలి, లేదు తనకి ఎక్కడ నెగ్గుతాన్ని ఇది ఉంటుందో అక్కడ నెగ్గాలి. ఎందుకంటే సిద్దిపేట అనేది హరీష్ రావు కాన్స్టిట్యున్సీ. హరీష్ రావు చాలా చేశారు ఖచ్చితంగా. సిద్దిపేట ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు హరీష్ రావుని. ఇప్పుడు కేసు కొట్టేశారు కాబట్టి నేను నెగ్గుతాను అనుకుని ఆవిడ అక్కడ కంటెస్ట్ చేయడం అనేది అంత మంచి పద్ధతి కాదు. నేను చెప్తున్నది అది. ఎప్పుడూ కూడా మనం కక్షలు కార్పణ్యాలు కాదు పెట్టుకోవాల్సింది, ఫస్ట్ ఎలా నెగ్గాలి రాజకీయంలో నేర్చుకోవాల్సింది అది. ఫస్ట్ మనం నెగిటివ్ ఎప్పుడు అవసరంలా, మీరు పాజిటివ్గా వెళ్ళండి. నెగిటివ్ అంతా అదే పటాపంచలు అయిపోతుంది. నేనేదో అవ్వాలి అనుకునే కంటే సరే నా వల్ల తండ్రికి చెడ్డ పేరు వచ్చిందేమో, నేను తప్పు చేయకపోయినా అని అనుకోవచ్చుగా. అందుకనే నన్ను వీళ్ళందరూ దూరం పెట్టారేమో, మరి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదని అడుగుతోంది. ఒకవేళ నా వల్లే బీఆర్ఎస్ ఓడిపోతే ఎవరైనా పెట్టుకుంటారండి? ఈవిడ అసలు అట్లా ప్రశ్నించచ్చా ఒక కూతురుగా, కేసీఆర్ కూతురుగా? ఇప్పుడు జరిగిన దానికి ఒకవేళ ఆవిడ బాధ్యురాలు అయినా కాకపోయినా ముద్ర ఆవిడ మీద పడింది. ఏ తండ్రి అయినా వెళ్ళి ప్రెస్ మీట్ పెడతాడా? ఏ అన్నైనా వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి నా చెల్లి ఇలా చేయడం వల్ల మేము ఓడిపోయామని చెప్తారా? ఆవిడ ఇంకా అంటే మెచ్యూరిటీ రాలేదు పొలిటికల్గా ఆవిడకి. ఆవిడ ఇన్నేళ్ళు నేను ఉన్నానంటుంది కదా, 10 ఏళ్ళు ఉద్యమంలో ఉంది, 10 ఏళ్ళు తర్వాత తండ్రి రాజకీయాలతో సన్నిహితంగా ఉంది ఆవిడ. 20 ఏళ్ల తర్వాత కూడా 23 ఏళ్ళు రేదర్ ఆవిడ ఇలా మాట్లాడుతున్నారంటే రాజకీయాలు వంటబట్టలే ఆవిడకి. ఇప్పుడు అహంకారాలో లేకపోతే అంటే ఏ రాజకీయ నాయకుడికైనా ఏదో ఏమంటారు, నాకు అది పదవి
ఆశించటం అనేదో కాదు కావాల్సింది. ఫస్ట్ ప్రజల కోసం నేను ఏం చేయగలను? సర్లే మా అన్న ఇలా చేశాడు. సర్లే ప్రజలు ఇలా అన్నారు. ఇప్పుడు నేను నెగ్గాను కదా! కేస్ నెగ్గాను కదా! ఇప్పుడు నేను ప్రజల్లోకెళ్ళి నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను అనుకుంటే, ఆవిడకి మంచి రాజకీయ నాయకురాలుగా భవిష్యత్తు ఉంటుంది. అది చెప్తాను. రైట్ మేడం. థ్యాంక్ యూ. థాంక్ యూ.